రైట్. కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఆ వారం రోజుల తర్వాత కూడా మనమంతా కూడా ఈ రోజు గురువారం రోజున దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి సత్యసాయి బాబా సిరిడి ట్రస్ట్ లో ఉన్నాం సార్. ఈ సందర్భంగా ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో సాయిబాబాని దర్శించుకునేందుకు భారీ మొత్తంలో వచ్చారు. దాదాపు కిక్కేసినటువంటి జనం అని చెప్పుకోవచ్చు. ఆరతి సమయంలో వాళ్ళ భక్తి శ్రద్ధలతో చాటుకున్నటువంటి కొంతమంది ట్రస్ట్లలో సంబంధించినటువంటి పనిచేసేటువంటి వాలంటీర్స్ సాయంతో క్యూలలో పాటించుకుంటూ మరి దర్శనం కోసం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరంతా చూడొచ్చు, సాయిబాబా టెంపుల్ ఇది. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టెంపుల్లో దాదాపు వందల మంది కూడా దర్శనం కోసం వచ్చినటువంటి పరిస్థితి. కార్తీక మాసం అయిపోయిన తర్వాత భక్తి శ్రద్ధలతో సాయిబాబా వారిని దర్శించుకునేందుకు భారీ మొత్తంలో వచ్చినటువంటి ప్రజలంతా కూడా వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. అమ్మ, కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ గురువారం ఎలా అనిపిస్తుందా సాయిబాబా? చాలా సంతోషంగా ఉందండి ఈ గుడికి వచ్చినందుకు. ఆయన దర్శనం వల్ల మాకు అన్ని కోరికలు నెరవేరాయి. అంతా బాగుందండి. మేము చంద్రాయన గుట్ట నుంచి వచ్చాం. మా హస్బెండ్ మేమిద్దరం వచ్చాం. హారతికి టైం అయిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. హారతి వరకు ఉంటారా? హారతి వరకు ఉంటామండి. హారతి అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా జరిగింది. వస్తుంటారా ఇప్పుడు? ఎప్పుడు వస్తూ ప్రతి సంవత్సరం వస్తాం. ఏం స్పెషల్ అని చెప్పి స్పెషల్ అంటే మనసు ప్రశాంతంగా ఉంటది. ఏ కోరికైనా నెరవేరుస్తారు. మాకు అది బాగా నమ్మకం అన్నమాట. స్వామి వాళ్ళ గురువారం కదా, సాయిబాబా దగ్గరికి భక్తులు చాలా వస్తారు. ఇది హారతి టైం, మధ్యాహ్నం హారతి కాబట్టి చాలా మంది ఉంటారు స్వామి. అట్లా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ప్రతి గురువారం హారతి ఇస్తున్నారా, లేదంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత అట్లా ఏం లేదు స్వామి, ప్రతి గురువారం ఉంటది. ప్రతి గురువారము ప్రతిరోజు 4 పూటలా ఉంటది. బట్ గురువారం అయితే జనాలు ఎక్కువగా వస్తారు. అది మధ్యాహ్నం టైంలో కాబట్టి ఇంకా ఎక్కువగా వస్తారు. ఇంకా నియర్ బై నుంచి ఎక్కువ ఉంటారు సార్. బయట నుంచి కూడా వస్తారు, బట్ నియర్ బై నుంచి చాలా మంది ఉంటారు. లోకల్స్ చాలా మంది ఉంటారు. అట్లా వస్తుంటారు సార్. ఎంతమంది రావచ్చు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు? ఆల్మోస్ట్ 500 మెంబర్స్ దాకా వస్తారు స్వామి. ఇప్పుడు ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు 12 అయిందంటే ఫుల్ అయిపోతుంది. బయట దాకా నిలబడతారు జనాలు. ఇట్లా అంటే స్పెషల్ దర్శనాలు ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ? స్పెషల్ దర్శనం అంటే ఏం లేదు స్వామి, అర్చన దర్శనం ఉంటది. మామూలుగా ధర్మ దర్శనమే. అట్లా స్పెషల్ అంటూ ఏమి ఉండదు. ఏమన్నా అర్చన టికెట్ గిట్ట తీసుకుంటే వాళ్ళకి సపరేట్ గా అర్చన ఉంటది. అర్చన తర్వాత దర్శనం ఉంటుంది. ఏం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చి దర్శనం కోసం? ఖమ్మం నుంచి వచ్చాం. ఖమ్మం నుంచి వచ్చాం. ఏం చేస్తుంటారు? అయ్యగారు పూజారి. ఏంటమ్మా స్పెషల్ ఏంటి? అంత దూరం నుంచి రావాల్సినటువంటి? వచ్చాం రైనోవా హాస్పిటల్ నుంచి. ఇక్కడ చూద్దామని బాగుంటదని బాబా వచ్చాం. ఎవరెవరు వచ్చారు? నేను మా చెల్లెలు కూతురు వచ్చాం. పని మీద వస్తే బాబా ఇక్కడ బాగా ఫేమస్ అన్నారు. అందుకని చూద్దామని వచ్చాం. బాబా అంటే బాగా ఇష్టం నాకు. సాయిబాబా అంటే కార్తీక మాసం అయిన తర్వాత మొదటి హారతి కోసం దాదాపు రోజు తరచు వస్తుంటారు. కానీ ఈ రోజు కూడా నిత్య హారతిలో టైంలో ఈ రోజు హారతి వరకు ఉంటారా? ఉంటాం. బాబాని చూసుకుని పోతాం మంచిగా. దానికోసం వచ్చాం. బాబా అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఇక్కడ కాకుండా కూడా ఖమ్మంలో కూడా ఏ టెంపుల్ కైనా వెళ్తాం. మా పక్కనే ఉంది టెంపుల్ కూడా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు పూరా నరసింహగుప్తా. ఇక్కడ ప్రస్తుత ఫైనాన్స్ సెక్రటరీ, ఇదివరకు మాజీ చైర్మన్ చేశాను. ఈ యొక్క టెంపుల్ చాలా పవిత్రమైంది. 1984లో స్థాపించాము. 89లో ప్రతిష్టాపన జరిగింది. 89 తర్వాత 92 నుంచి అన్నదాన యొక్క ప్రోగ్రాం నడుస్తుంది. నిత్య అన్నదానం రోజు 2500 మంది భోజనం చేస్తారు. గురువారం అయితే 5000, 6000 ఈ విధంగా ఇక్కడ భోజన సౌకర్యాన్ని భక్తులకు అందిస్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ మెడికల్ సెంటర్ రోజు 400, 500 మంది మెడికల్కి వచ్చి ఫ్రీ చెకప్, ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాము. అదే ప్రకారంగా ఇక్కడ ఫిజియోథెరపీ ఉంది. ఫిజియోథెరపీలో కూడా రోజు 250 మంది నుంచి 300 మంది వచ్చి
సేవ చేయించుకుంటారు. అది కూడా ఫ్రీనే, ఎలాంటి రుసుము అనేది మేము తీసుకోము. అంత భక్తుల నుంచి వచ్చే దాంతో ఫండ్స్ తోటే ఈ యొక్క ప్రోగ్రామ్ను మనం చేస్తూ ఉంటాము. ఇప్పుడు 22/9/25 నుంచి మన ఇప్పుడు 4/2/26 వరకు 100 కోట్ల జపయజ్ఞాన్ని స్టార్ట్ చేశాము. ఈ 100 కోట్ల జపయజ్ఞంలో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా ఇది చేయొచ్చు. వారి యొక్క జపం ఎంత చేశారో అంత రోజు టెంపుల్కు పంపించినట్లయితే మీరు కూడా 100 కోట్ల దాంట్లో మీరు కూడా ఇదైనట్టు పాల్గొన్నట్టు ఇదైతుంది. కాబట్టి అందరూ కూడా మన యొక్క ఈ 100 కోట్ల జపయజ్ఞం ఎందుకు చేస్తున్నాం అంటే మన భారతదేశం సుఖ సంతోషాలతో అన్ని విధాలా ఉండాలి అని చెప్పి, మరి మీరు కూడా సుఖ సంతోషాలతో ఎలాంటి ఆపదలకు ఎలాంటి ఇది లేకుండా చక్కగా ఈ సాయి భక్తులు దీంట్లో ఇది చేసినట్టయితే వారికి కూడా వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఇది అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని మేము వెనుకున్నాము. ఈ విధంగా అందరూ కూడా పాల్గొని మీ ఇష్టానుసారంగా చేయొచ్చని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. అయితే కార్తీక మాసం అయిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత ఫస్ట్ మొదటి గురువారం వచ్చింది కదా, భక్తులు ఇంత భారీ మొత్తంలో రావడం కావచ్చు, లేదంటే ఏంటి సార్ ఇవాళ స్పెషాలిటీస్ ఏంటి? ఇది కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ ప్రతి గురువారం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఏ దినమైనా ఏదైనా కానీ ఈ ప్రకారంగానే ఉంటుంది. ఈ రోజు కొద్దిగా భక్తులు ఎక్కడ దినమన్న కొద్దిగా ఫంక్షన్స్ ఇట్లా ఉండటం వల్ల కొద్దిగా భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫంక్షన్స్ లేవు కాబట్టి ఇంకా విరివిగా రావటం జరుగుతున్నది. మార్గశిరం అంటే కూడా చాలా పవిత్రమైన మాసము. కార్తీక మాసం ఎంతో, మీ మార్గశిరం మాసం కూడా అదే పవిత్రమైంది. కాబట్టి ఈ మొదటి గురువారం కాబట్టి భక్తులు ఈరోజు చాలా మంది పాల్గొంటున్నారు. పొద్దుటి నుంచి కూడా విరామంగా లేకుండా క్యూ లైన్ తో దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. అందరికి కూడా సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క టెంపుల్ తరఫు నుంచి బాబా యొక్క మంగళ శాస్త్రాలు భక్తులకు అందిస్తూ ఇంకా కూడా ఇది కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఎన్నో సేవలు అందిస్తూ ఉంటాం. ఈ సేవలలో పాల్గొని భరతనాట్యం నేర్పిస్తూ ఉంటాము, కంప్యూటర్ సైన్స్ నేర్పిస్తాము, తెలుగు నుంచి ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ కూడా నేర్పిస్తూ ఉంటాము. ఈ విధంగా ఇక్కడ సేవలు అందుకుంటే జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు ప్రతి దాంట్లో పాల్గొని ఈ యొక్క దానికి ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా మేము ఈ యొక్క సేవను అందిస్తున్నాం భక్తులకు. కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సేవను ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి మీ ద్వారా భక్తులకు అందరికీ విన్నపం చేస్తూ అందరికీ ఇదే మాట. నా పేరు అనురాధ అండి. నేను 20 సంవత్సరాలుగా ఇక్కడ వస్తాను బాబా గుడికి. నాది ఇక్కడే ఉంటాను, దిల్సుఖ్నగర్ లో ఉంటాను నేను. కార్తీక మాసం ఫస్ట్ వీక్ లో ఇప్పుడు మాఘమాసం కాబట్టి పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు. ప్రతి వారం వస్తానండి, నేను కంపల్సరీ వస్తాను. ఓం సాయిరామ్. సాయి భక్తులకు మా చేతకోటి వందనాలు. షిరిడి సాయిబాబా, మా దిల్సుఖ్నగర్ సాయిబాబా దగ్గరికి మేము జాబ్ చేస్తాము. ఇక్కడ మమ్మల్ని మేనేజర్ సార్ వాళ్ళు కానీ అందరూ సూపర్వైజర్లు కానీ అందరు బాగా చూసుకుంటారు. మాకు ఆ బాబా దయతోటి టిఫిన్ భోజనం అన్నీ ఉంటాయి. ఇక్కడ మాకు మంచిగా సాలరీ ఇస్తారు. సార్ వాళ్ళందరూ బాగా చూసుకుంటారు మమ్మల్ని. చాలా మంది వస్తారు, రోజు వస్తారు. గురువారం నాడు చాలా మంది వస్తారు. అన్నదానాలు జరుగుతాయి. 4 ఐటమ్స్ కర్రీస్ పెడతారు, మజ్జిగ, స్వీటు, అన్నము. 4-5 వేల మంది వస్తారు గురువారం రోజు. డైలీ 2,000 3,000 అట్లా వస్తారు. చపాతీ పెడతారు. నేను 5 సంవత్సరాలు అవుతాను సార్. అవును. బాబా దయతోటి మేమందరం చాలా బాగున్నాం. బాగా చూసుకుంటారు అందరు మమ్మల్ని. మేము మా పిల్లలు చదువుకుంటారు సార్, అందుకనే మేము ఇక్కడికి వచ్చి
బాబా దగ్గర కావాలని మరి ఇష్టంతో చేస్తున్నాం సార్. రైట్, ఇది దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి సత్యసాయి బాబా ట్రస్ట్ వారి టెంపుల్ ఇది. షిరిడి సాయిబాబా తర్వాత కూడా ఇక్కడ భారీ జనాలు వస్తుంటారు. నిత్య అన్నదానంతో పాటు ప్రతి గురువారంతో ఉన్నటువంటి భక్తులు కావచ్చు ఎక్కువ మొత్తంలో వచ్చి నిత్య దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పురాతన టైంలో కట్టినటువంటి ఈ టెంపుల్ కి ఎన్నో అక్కడ ఉన్నటువంటి అంశాలు ఉన్నటువంటి వివరించిన తర్వాత కూడా భక్తులు తమ తమ కోరికలను నెరవేర్చుకోవడానికి బాబా యొక్క ఆశీస్సులు ఎంతగానో అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ పూజలు పురస్కారాలు నిత్యార్చన చేసుకున్నటువంటి సమయం భక్తులకు ఎంతగానో ఇష్టపడుతుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ కు ఉన్నటువంటి ప్రత్యేకత మీకంతా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంతో మంది భక్తులకు కావచ్చు విజయాలకు నిదర్శనమైన ఈ టెంపుల్ ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ టెంపుల్ ని భక్తులు తమ శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో దర్శించడానికి ఎంతో ఆనందంగా ఉందని అక్కడ నుండి నిర్వాహకులు కావచ్చు లేదంటే అక్కడ నుండి పనిచేసేటువంటి ఎంప్లాయ్ చెప్తారు. మరి ముఖ్యంగా నిత్య అన్నదానంతో పాటు విద్యా బుద్ధులకు సంబంధించినటువంటి మంచి చెడు కావచ్చు, ఎడ్యుకేషన్, ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతంలో భాషల్లో కూడా అక్కడ నుండి పండిట్స్ తో అక్కడ లిటరేచర్ నేర్పించేటువంటి కూడా అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇంగ్లీష్ రాని వాళ్ళకు ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు రాని వాళ్ళకు ట్రాన్స్లేషన్ కూడా ఫ్రీగా ఉచితంగా విద్యా బుద్ధులు నేర్పేటువంటి మేమంతా కూడా పూనుకున్నాం. దీన్ని విద్యార్థులు కావచ్చు లేదంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరవింద్ తో కలిసి సురేష్ టీవీ దిల్సుఖ్ నగర్ నుంచి. ఎర్రగడ్డ నుంచి వచ్చినాం మేము. ఇదే ఫస్ట్ సారి చూడాలి ఎన్ని రోజుల నుంచి వస్తే ఇదే సారి ఇవాళ కుదిరింది. హారతి టైం అయింది, హారతి ఉందాం అనుకుంటున్నాం. కార్తీక మాసం తర్వాత ఫస్ట్ గురువారం ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపించింది. ఎప్పటి నుంచో కుదరలేదు, ఇవాళ వచ్చినాము. ఈ గుడిని ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం, ఎప్పుడు రాలే, ఇవాళ వచ్చినాం. ఎవరెవరు వచ్చినాం? మా కోడలు, మా పెద్ద అబ్బాయి పిల్లలు ఇద్దరు, ముగ్గురు మనవరాండ్లు, మా కోడలు, నేను వచ్చినాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్, అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.